హైదరాబాద్లో ప్రవేశపెడుతున్న అండర్ గ్రౌండ్ కేబుల్లో జరిగిన స్కామ్ను ఆధారాలతో సహా బయటపెడతాం. పంప్డ్ స్టోరేజ్ వెనుక ఉన్న స్కామ్, బ్యాటరీ స్టోరేజ్ వెనుక ఉన్న స్కాము, ఇదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంటర్ స్టేట్ స్కామ్ ఒకటి చేసిండ్రు. ఇంటర్ స్టేట్ స్కామ్ నాకు ఇప్పటికే 90% ఆధారాలు సేకరించిన, ఇంకొక 10% వచ్చేది ఉంది. ఈ 3-4 రోజులు వస్తాయి కావచ్చు. వచ్చినాక దాన్ని కూడా బయట పెడతా. చాలా ఉన్నాయి మీ స్కామ్లు. ఇక బరి తెగించిండ్రు, విచ్చలవిడిగా ఎగబడుతున్నారు. ఇక మళ్ళీ వస్తామో రామో అని అందిన కాడి దోచుకునే పనిలో ఉన్నారు. బట్ మేము ఇడిచిపెట్టాం. ప్రతిపక్షంగా తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని, మీ అరాచకాలను, మీ అవినీతిని అడుగడుగున ఎండగడతాం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. అవసరమైతే బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి కూడా దీని మీద సిద్ధమవుతుంది. నేను బీజేపీని కూడా కోరుతా ఉన్నా, ఒకవేళ రేవంత్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాకపోతే దీని మీద విచారణ జరపండి. ఇంత ఓపెన్గా బయటపడ్డది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో విచారణ జరపండి. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను బీజేపీని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా.